ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, మా ప్రేక్షకులు నిన్ను తెలుసుకోవటానికి సహాయం చేయండి. సువార్తను నమ్ముట ద్వారా పరలోక రాజ్యానికి మార్గము ఏర్పడుతున్నది అనే సత్యము ప్రజలెరుగుటకు నేర్పండి. ఆ సువార్త ప్రభువైన యేసుక్రీస్తే అనేది ప్రతి ఒక్కరూ గ్రహించుటకు సహాయము చేయండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనము నుండి వాక్యాన్ని మీ ఎదుట ఉంచుకోనండి. యేసు ప్రభువు పుట్టుగుడ్డువానిని బాగు చేశారు. నేలపై ఉమ్ము వేసి బురద చేసి అతని కన్నులకు వ్రాసి సిలోయము అను కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నారు. అది విశ్రాంతి దినం. అతడు ప్రభువు మాట చొప్పున సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కున్నాడు, చూపు పొందాడు. అతని తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ ఊరి వారందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. అతడు భిక్షగాడు, మానివేశాడు. అతడు తిరుగాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపడటం చూచి శాస్త్రులు, పరిచయులు, మత నాయకులు, ఎవరితడు గుడ్డివాడు కాదా అని, వాడిని పోలినవాడు ఇంకొకడా అని అనుకున్నారు. వాడైతే నేనేనండి అని చెప్పాడు. ఇక వారు అతను అడిగారు, ఎలా చూపు పొందామని. నన్ను పలానా ఆయన అని నేను చెప్పలేను, కానీ ఒక వ్యక్తి నాకు ఇలా చేశాడు, నేను ఇలా చూపు పొందాను. అతను ఎవరో అడిగితే నాకు తెలియదు, నేను ఎరుగను అతన్ని అని చెప్పాడు. ఆ తర్వాత వారు యూదులకు అతనికి మధ్యన ఇంటర్ డైలాగ్ జరిగింది. విశ్రాంతి దినాన్ని ఇది ఎందుకు ఇలా చేశాడు అనే దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్లో వాడిని బెదిరించారు. క్రీస్తుని ఎవరైనా ఒప్పుకుంటే, యేసుక్రీస్తు ప్రభువును ఎవరైనా ఒప్పుకుంటే ఆ కాలంలో వెలేస్తారనేటువంటి భయం వచ్చింది. అందుకు వాడు వెలివేయబడే పరిస్థితి వచ్చింది. వెలివేయబడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంగా వారి మధ్య, ఆ చూపు పొందినవాడు యూదుల మధ్య జరిగిన సంభాషణ. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించారు. ఒకసారి పిలిపించుకున్నారు, తన సంజాయిషి ఇచ్చుకున్నాడు. నన్ను బాగు చేసిన వాడు చెప్పాడు, నేను ఇలా చేశానన్నాడు. విశ్రాంతి దినాన చూపు ఎలా పొందాడు అనే దాని మీద డైలాగ్ నడిచింది. పాపైన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలా చేయగలుగుతాడనే భేదం పుట్టింది వారి మధ్యలో వాళ్ళకే. నీవు అతని గురించి ఏమనుకుంటున్నావు అంటే, నేను ప్రవక్తను అన్నాడు. ఇదంతా అయిన తరువాత రెండవ మారు మరలా పిలిపించారు. తల్లిదండ్రులు వెళ్ళి ఎంక్వైరీ చేశారు. చేస్తే వాళ్ళు చెప్పలేదు, ఎందుకంటే మమ్మల్ని వేలేస్తారేమో అని భయం. రెండవ వారు పిలిపించినప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏమిటంటే, దేవుని మహిమపరచు, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదము అని వాడితో చెప్పారు. దేవుని మహిమపరచుము ఎటువంటి డైలాగ్తో ప్రారంభించారో చూడండి. వాళ్ళు అంతరంగంలో కఠినులు, పాపులు. యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోవడానికి గాను, ఐడెంటిఫై చేయటానికి గాను ఎంత వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. పుట్టుగుడ్డివాడు బాగుపడ్డాడు. దేవుని మహిమపరచాల్సింది ఎవరు? మత నాయకులు దేవుని మహిమపరచాలి. దేవా,
స్తోత్రం, ఒక ప్రవక్తను పంపావట, ఆయన బాగు చేశాడు, ఒక గుడ్డెడు బాగుపడ్డాడని సంతోషపడాల్సింది పోయి గుడ్డివాడికి చెబుతున్నారు దేవుని మహిమపరచు. దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు అతని యొక్క సంభాషణలో మనకు ఈజీగా అర్థమవుతుంది. దేవుని మహిమ పరచని బోధకులు దేవుని మహిమపరచుము అని బోధిస్తున్నారు. అది విశేషం. ఇవాళ మనకు క్రైస్తవ మత బోధకులలో అబద్ధికులు, దొంగలు, దోపిడీదారులు అయిన వారి మీద సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు వస్తున్నాయి. వారు వివరణలు ఇస్తున్నారు. దాని మీద చాలామంది రకరకాలైన న్యూసెస్ చేస్తున్నారు. చూడండి, ఇవాళ సేవకులు సేవకు ఆటంకం అయిపోయినారు. సువార్థీకరణకు భ్రష్టత్వం ఉన్న ఆటంకం అయిపోయారు. ఆనాడు కూడా అంతే. ఇవాళ ఇది కొత్తగా వచ్చింది కాదు, ఆనాడే ఉంది. దేవుని మహిమపరచు అబ్బాయి, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదాము అని వాళ్ళతో చెప్పారు. విశ్రాంతి దినాన స్వస్థపరిచిన వాడు పాపి, అది వాళ్ళు చెప్పేది. వాడు చక్కటి జవాబు ఇచ్చాడు. వాడు పాపో కాదో నాకు తెలియదు. దట్స్ నాట్ మై బిజినెస్. ఐఎమ్ నాట్ జడ్జింగ్ హిమ్. అఫ్ కోర్స్ యూ మైట్ బి జడ్జ్డ్ హిమ్. మీరు ఆయన్ని తీర్పు తీర్చారేమో, కానీ నేనైతే తీర్పు తీర్చను. మీకేమనిపిస్తోంది? మత నాయకులకు తెలుసు తీర్పు తీర్చకూడదని, కానీ తీర్పు తీర్చేశారు యేసు ప్రభువుకి. కానీ సాధారణ పౌరుడు తీర్పు తీర్చడానికి భయపడ్డాడు, తీర్పు తీర్చలేదు, తనకు తెలియని విషయాన్ని తెలియదు అన్నట్టుగా ఒప్పుకున్నాడు. గ్రహించాలి. ఎవరు బాగున్నారు? మత నాయకుల మీద సామాన్యులే బాగున్నారు. ఈనాడు కూడా అలాగే ఉంది పరిస్థితి. ఆ మనుషుడు పాపి అని మేము ఎరుగుదాం అన్నారు వాళ్ళు. ఇతడు అన్నాడు, పాపియో కాడో నేను ఎరుగను, నాకు తెలియదు. అది ఇట్స్ నాట్ మై బిజినెస్ టు నో అబౌట్ అదర్స్ అండ్ దేర్ సిన్స్. నా వరకైతే నాకొకటే తెలుసు, అదేమిటంటే నేను గుడ్డివాడనే ఉన్నాను ఒకప్పుడు, ఇప్పుడు చూస్తున్నాను. ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. దిస్ ఈజ్ రియల్, దట్స్ వాట్ ఐ నో. నాకు తెలిసింది ఏంటంటే నేను ఒకప్పుడు బ్లైండ్, ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు విజువలైజ్, ఐఎమ్ ఏబుల్ టు సీ. నేను చూడగలుగుతున్నా. ఇప్పుడు ఇతరుల గురించి నాకు అనవసరం, నా గురించి చెబుతున్నాను ఏనండి. నేను ఇప్పుడు చూస్తున్నాను. ఐఎమ్ గివింగ్ యూ ద విట్నెస్ దట్ ఐఎమ్ ఏబుల్ టు సీ యూ. నిన్ను చూడగలుగుతున్నాను నేను. అందుకు వారు, ఆయన నీకేం చేశాడు అని అడిగాడు. రీఎంక్వైరీ అనమాట. ఒకసారి చెప్పించుకున్నారు, మాట్లాడారు, విన్నారు, మళ్ళీ అడుగుతున్నారు ఆయన నీకేం చేశాడు అంటే. ఒక పర్మనెంట్ మెథడాలజీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ఇట్లా చేస్తాడు, ప్రవక్తలు ఇలా చేశారు, ఒక సిస్టమ్ అనమాట. దాన్ని మించి జరిగింది, మిరాక్యులస్గా జరిగిన హీలింగ్ని వాళ్ళు అడ్మిట్ చేయలేకపోతున్నారు. ఎలా చేశారు, ఏం చేశాడు అని అడిగితే వాడు అన్నాడు, ఇందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతే మీరెందుకు మరలా వినగోరుచున్నారు? ఇందాక చెప్పానుగా మీకు, మళ్ళీ అడుగుతారేంటి? ఇందాక చెప్పింది చాలదా అంటే? ఒక్కసారి వివరణ ఇచ్చిన తర్వాత అదే విషయం పైన మరొకసారి వివరణ ఇవ్వాల్సిన పని నాకు లేదు. ఇది న్యాయబద్ధమే. ఒక ఇష్యూలో ఒక నోటీస్ ఇష్యూ చేసి ఎక్స్ప్లెనేషన్ కాల్డ్ ఫర్ అయినప్పుడు ఆన్సర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇష్యూ మీద మళ్ళీ నోటీస్ ఇవ్వట్లేదు. ఇది ఆల్రెడీ ఇచ్చేసాం కదా జవాబు, అదే జవాబు, ఇంక వేరే జవాబు ఉండదు. లీగల్గా మాట్లాడుతున్నాడు బ్లైండ్ మ్యాన్. వ్యవస్థ ఎరిగినవాడండి ఈ బ్లైండ్ మ్యాన్. ఆశ్చర్యంగా ఉంది కదా. అవును. మీరు ఎందుకు మరలా వినగోరుతున్నారు అని అడుగు ఒక ప్రశ్న అడుగుతూ రెండు కనెక్ట్ చేశాడు. ఏమిటంటే, మీరును ఆయనకు శిష్యులు అవ్వాలని కోరుకుంటున్నారా అని అడిగాడు. చూడండి, మీరును అంటే నేను ఆయన శిష్యుడిని అయిపోతాను, మీరు కూడా శిష్యులు కావాలనుకుంటున్నారా ఏంటి? అనేకులు ఆయనకు శిష్యులు అయ్యారు కదా. అలా మీరు ఆయన గురించి ఓవర్గా ఎంక్వైరీ చేస్తున్నారు, మీరు కూడా పొరపాటున వెళ్ళిపోతారా ఏమిటి ఆయన శిష్యులుగా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళకి కోపం వచ్చేసింది. వాళ్ళు అన్నారు,
అందుకు వారు, నీవే వాడి శిష్యుడివి, మేము మోసే శిష్యులం, దేవుడు మోసేతో మాట్లాడనని ఎరుగుదుము. ఎట్లా ఎరుగుదు అంటే ధర్మశాస్త్రం, కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగము అని చెప్పి వాడిని దూషించారు. యేసు ప్రభువు ఎక్కడ నుండి వచ్చాడో ఎరుగమని ధర్మశాస్త్ర ఉపదేశకులు, యూదా మత నాయకులు చెప్పటం నిజంగా విచారకరం. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన లేఖనాలను సంపూర్ణంగా ఎరిగినటువంటి వారు. వాడు వాళ్ళతో మాట్లాడుతూ, ఆయన ఎక్కడ నుండి వచ్చినో మీరెరగకపోవటం ఆశ్చర్యమే. మీరెరగకపోవటం నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే లేఖనాలు మీకు బాగా తెలుసు. ఇట్లాంటి కార్యాలు చేస్తున్నాడు ఈయనంటే ఖచ్చితంగా లేఖనాల్లో ఎక్కడో ఆయన గురించి రాసే ఉంటుంది. మరి అన్ని లేఖనాలు తెలిసిన మీకు ఎందుకు ఆయనలో కనపడటం లేదు? ఎందుకు ఆయన గురించి రాసినవి మీకు అర్థం కాలేదు, మీరు గ్రహించకుండా ఉన్నారు? ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది అని తిరిగి ప్రశ్నించాడు. ప్రియమైన సహోదరుడు, సహోదరి, గుడ్డివాడు బాగైన తరువాత అతని మాటలు వింటుంటే అతడు గుడ్డివాడుగా ఉన్నప్పటికే లాజికల్గా ఆలోచించే వ్యక్తిగా మనకు అర్థమైపోతుంది. ధర్మశాస్త్రం ఎరిగినవాడుగా కూడా అర్థమవుతుంది. ధర్మశాస్త్రం ఎరగటానికి ఫిజికల్ డిఫార్మిటీ అడ్డు కాదనేది తెలుస్తోంది. బ్లైండ్ మ్యాన్ అయినంత మాత్రాన విషయ పరిజ్ఞానం లేకుండా ఏం ఉండదు, తప్పకుండా ఉంటుంది విషయ పరిజ్ఞానం. మనకు పంచ ఇంద్రియాలు, గుడ్డివానికి 4 ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కన్ను పనిచేయటం లేదు. కన్ను పనిచేయకపోయినా అంటే 5 సెన్సెస్లో మనం ఎట్లా డివైడ్ అయ్యి మన బ్రెయిన్ సెన్స్ చేస్తుందో 4 పనిచేస్తున్న సెన్సెస్ చేత 5 కలిగిన మనకంటే అత్యధికంగా గుర్తించగలుగుతాడు బ్లైండ్ మ్యాన్. ఇది మనం తెలుసుకోవాలి. నాకు తెలిసిన ఒక బ్లైండ్ మ్యాన్ సహోదరుడు ఉన్నాడు హైదరాబాద్ పట్టణంలో. అతడు ఎంత జ్ఞానంగా ఉంటాడంటే, ఒక సెంటర్లో మీరు అతను వదిలిపెట్టి, పలానా అబెడ్స్ని వదిలేసావు నిన్ను, పలానా చర్మాస్ అపోజిట్గా బస్టాండ్ దగ్గర పెట్టావు నిన్ను, నువ్వు పలానా చోటకు రావాలా, కుషాయి కూడా రావాలా, లేదంటే మలక్పేట రావాలా, అమీర్పేట రావాలని మీరు చెప్పండి, ఒంటరిగా వచ్చేస్తాడు బస్ ఎక్కి. విజయవాడలో వదిలిపెట్టండి, హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళిపోతాడు. అతన్ని ఒకసారి నేను అడిగాను, బాబు నీకు కళ్ళు లేవు కదా, ఎట్లా నువ్వు అంటే ఆయన చెప్పుకొచ్చాడు, సెన్స్ చేత, వినికిడుల చేత దే కెన్ విజువలైజ్ ద థింగ్స్ ఆన్ దేర్ ఓన్. ఒక కార్ శబ్దంతో కార్ డిస్టెన్స్ ఎంత ఉందో చెప్పగలుగుతాడు. మనుషులు 4 మాట్లాడుతున్నారా, 5 మాట్లాడుతున్నారా, ఏ పరిస్థితిలో, ఏ సెంటర్లో, ఎక్కడుండి మాట్లాడుతున్నారు అనేది శబ్దాలను గ్రహించినప్పుడు విజువలైజ్ అతను దృశ్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాడు లోపల. ఉదాహరణకు మనం ఒక సెంటర్లో నిలబడ్డాం అనుకోండి, కొన్ని కార్ హారన్స్ మనకు వినపడతాయి, మనం కంటితో చూస్తున్నాం కానీ సెన్స్ చేయం, వాటేపు చూస్తుంటాం. కానీ చూడకపోయినా ఏ కార్స్ ఎటేపు ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి అనేది చెప్పేస్తాడు. నేను ఆఫ్టర్ లాంగ్ టైం ఒకరోజు ఆయన కలిసినప్పుడు, బ్రదర్ బాగున్నారా అన్నాను. ఆయన వెంటనే సాగరన్న ఎట్లా ఉన్నావు అని అన్నాడు. ఇమీడియట్గా నన్ను చూడకుండా, నేను కనపడ్డా కదా, నా స్వరం గుర్తుపట్టాడు. ఆయన అడిగాను, నేను అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, అన్న ఇది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది నా బ్రెయిన్లో అని. ఈ గుడ్డివాడే కానీ ధర్మశాస్త్రం అంతా కూడా అతడు ఎరిగినవాడుగా కనపడుతున్నాడు. అందుకనే హీ ఈజ్ ఏబుల్ టు ఆర్గ్యూ విత్ ద లీడర్స్ ఆఫ్ జూడా. యూదా మత పెద్దలతో, నాయకులతో ఆర్గ్యుమెంట్ చేయగలుగుతున్నాడు, చెప్పగలుగుతున్నాడు, వాదించగలుగుతున్నాడు, ఒప్పించగలుగుతున్నాడు, కౌంటర్ వేయగలుగుతున్నాడు. ఇవాళ నేను ఒక ప్రశ్న అడిగాను, మీకు కళ్ళున్నాయి, మీరు వాక్యం చదువుతారు, చదవగలరు. వాక్యం మీద ఎవరైనా ఒక ప్రశ్న సంధిస్తే దాని జవాబు ఇచ్చే స్థాయిలో ఉన్నారా?
యేసు మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని కౌంటర్ ఇవ్వగలిగిన ఆధ్యాత్మిక జ్ఞానంలో మీరున్నారా? ఆ గుడ్డివాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాడు మాట్లాడుతూ అన్నాడు, దేవుడు నేనైతే ఇప్పుడు చూస్తున్నాను అన్న తర్వాత ఆయన నా కన్నులు తెరిచిన వాడు అని సాక్ష్యం ఇచ్చాడు. మీకు అతడు పాపి కావచ్చు, మీకు అతడు దుర్మార్గుడు కావచ్చు, మీకు అతడు ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన పాపి కాకపోవచ్చు, పాపి అయి ఉండొచ్చు మీ దృష్టిలో. కానీ నాకైతే ఒకటి ఏంటంటే, హీ ఓపెన్ మై ఐస్, అంతే. నాకైతే కన్నులు తెరిచిన వాడు. మీకేమో నాకు తెలియదు. అర్థమవుతోందా? మీకేమిటో నాకు తెలియదు, కానీ నా మట్టుకైతే నా కన్నులు తెరిచాడు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనం అందరం ఎరుగుదుము. కౌంటర్ ఇచ్చాడు. దేవుడు పాపుల మనవి వినడు అని మనం అందరం ఎరుగుదుము అంటే ఏంటి అర్థం? మీరు ఆయన పాపి అన్నారు కదా, ఉట్టిదే మీ మాట. ఎందుకంటే దేవుడు తప్ప పుట్టుగుడ్డివాడు కనులు తెరవగలిగిన వాడెవడు లేడు. దేవుడు పంపిన వ్యక్తి కాకపోతే ఆయన ఈ కార్యం చెయ్యలేడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దిస్ మ్యాన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద లార్డ్. ఐ కెన్ గివ్ ద అష్యూరెన్స్ ఆఫ్ ఇట్. నేను నమ్మకంగా చెప్పగలుగుతాను, నేను గ్యారంటీ ఇస్తాను, ఈయన దేవుని చేత పంపబడి ఉంటేనే తప్ప నా కళ్ళు తెరవలేడు. ఎప్పుడైనా ఎక్కడైనా పుట్టిగుడ్డివాడు కనులు తెరవబడినట్లు హిస్టరీలో మీకున్నదా? ప్రశ్నలు 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 వేస్తున్నాడు. ఆలకించండి, పుట్టుగుడ్డివాని కనులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుంచి వినబడలేదు. ఈయన దేవుని ఎదురుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చెయ్యనేరడు అని వారితో కరాఖండిగా చెప్పెను. యేసు ప్రభు వచ్చి ఆర్గ్యూ చేయక్కర్లెక్కడ. ఈ స్వస్థత పొందిన, చూపు పొందిన వాడే చెప్పేస్తున్నాడు, యేసే దేవుడు, యేసే రక్షకుడు, యేసు దేవుని చేత పంపబడినటువంటి మార్గము, అందులో తిరుగులేదు. నేను సాక్షిని, నేను చూస్తున్నాను, నేను పుట్టుగుడ్డివాడిని, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇది దేవుడు చేయగలిగిన కార్యము, దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరు. అందుకు వాళ్ళు అన్నారు, నువ్వు కేవలం పాపిగా పుట్టిన వాడవు, నువ్వు మాకు బోధింపటానికి వచ్చావా అని చెప్పి వెళ్ళేశారు. ఏమండి, అధికారం మన చేతిలో ఉంది కదా అని చెప్పి వెలేయటమేనా? అదే యూదా మత నాయకులు చేసిన అనేక తప్పుడు పనులు. ఇవాళ నీకు అధికారం ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అది దైవ సమ్మతం అవుతుందా? ఆఖరికి ప్రజాసమ్మతమే కాదు కదా. ఎందుకు వెళ్ళేశారండి ఆయన్ని? ఏం కారణం అంటే, ఆయన మాకే బోధిస్తున్నాడు, విశ్రాంతి దినాన చూపునిచ్చిన వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నాడని ప్రజల నోళ్ళు మూస్తున్నారు. కానీ వాళ్ళకి సత్యం తెలుసు, వెలివేయబడ్డాడు ఆ వ్యక్తి. యేసుని గుర్చిన సాక్ష్యం ఎవరైతే స్ట్రాంగ్గా ఇస్తారో వాళ్ళను లోకం వెలేస్తుంది. అది ఇప్పుడు కూడా సాధ్యమే, ఇప్పటికీ సాధ్యమే. భక్తి ఛానల్లో ఒక పెద్ద ఆయన నాకు చాలా గౌరవం ఉండేది ఒకప్పుడు. ఆ వీడియో విన్నాక నాకు ఉన్న గౌరవం కూడా పోయింది. ఆయన మాట్లాడుతున్నాడు, క్రైస్తవులను హరణం చేస్తామని మాట్లాడాడు. హరణం అంటే మరణం. దాన్ని సరి చేసుకున్నాడు. ఏదో ప్రాస అన్నాడు, ఎగ్గొట్టా అన్నాడు, దిగ్గొట్టా అన్నాడు, బిగిచ్చా అన్నాడు. అది నేను విన్నప్పుడు షాక్ అయ్యాను. ఇండియాలో ఒక్క క్రైస్తవుడు కూడా మిగలడనే వార్నింగ్ ఇచ్చాడు ఆయన. నాకు ఆశ్చర్యం కలిగింది. చూడండి, వెలివేశారు అన్నాడు. ఎందుకు వెళ్ళేశారు? యేసుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకు వెళ్ళేశారు. యేసు దేవుని కుమారుడిని ఒప్పుకున్నందుకు వెళ్ళేశారు. యేసు ఒక్కడే దేవుడు అన్నందుకు వెళ్ళేశారు. యేసును ఒప్పుకుంటే యూదా మతమే వెళ్ళేసిందండి. ఇక ఇతర మతాలు పెద్ద గొప్పే ఉంది? ఇతర మతాలు బాధించటం గొప్పే ఉంది? అబ్రహాము యొక్క గర్భం నుండి వచ్చినటువంటి జనాంగము యొక్క జాతి ఉందే, అదే వెళ్ళేసింది ఈ గుడ్డివాడిని. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని చెప్పుకునే మత నాయకులే వెళ్ళేస్తే ఇతర మతాల వారు క్రైస్తవుని వెళ్ళేయటంలో
పెద్ద విశేషం లేదు నా దృష్టిలో. నేను అనుకుంటాను ఇప్పటికి మనం వెలివేయబడే ఉన్నాం అనుకుంటాను నేను క్రైస్తవులంగా. ఎవడు అంగీకరిస్తాడు క్రైస్తవుడిని? ఎందుకంటే క్రైస్తవుడు చెప్పేది ఎవరు అంగీకరించరు. క్రైస్తవుడు ఏం చెప్తా అంటే పరలోకానికి దారి ఏసే, ఇంకో దారే లేదంటాడు. ఎవరికి నచ్చుతుంది? ఎవరికి నచ్చదు. అది నచ్చినా నచ్చకపోయినా బైబిల్ చెప్తోంది అదే, దాన్ని నమ్మాలి. అంతవరకే క్రైస్తవుడికి తెలుస్తుంది. మునుపు నేను పాపిని ఇప్పుడు పరిశుద్ధుణ్ణి ఎట్లా చెప్పగలవు? నువ్వు పాపివని ఇప్పుడు పరిశుద్ధుడివి అని అంటే ఆ పాపాన్ని నేను విసర్జించగలిగాను, ఆ పాపం నుండి వెలుపట్టుకొచ్చాను, ఆ యాటిట్యూడ్ నాలో నూతనంగా పుట్టింది, నేను రక్షణ పొందాననే నిశ్చయత నాలో కలిగింది. ఇట్ ఈజ్ మై ఇంటర్నల్ వాయిస్ అండ్ చేంజ్ విచ్ ఐ రికగ్నైజ్డ్. ఒకప్పుడు నేను గుడ్డాన్ని ఇప్పుడు చూచాను అన్నాడు, చూశారు? అలాగా ఒకప్పుడు నేను పాపిని ఇప్పుడు నేను పరిశుద్ధుణ్ణి. దట్ ఈస్ ద టెస్టిమనీ గివెన్ బిఫోర్ ద అన్బిలీవర్స్. మనం అన్యుల ఎదుట చెప్పాల్సింది అదే. ఈ విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కాబట్టి వాళ్ళు అన్నారు, నువ్వు పాపిగా పుట్టావు, మాకు బోధించడానికి వచ్చాడు. బోధించడానికి ఎవరైతే ఏంటండి? ఎరిగిన వాడు ఎవడైనా బోధించవచ్చు. నువ్వు పాపిగా పుట్టావు, నీకు అర్హత లేదు. ఈ మాటలు ఎవరు చెప్తారంటే వినటానికి ఇష్టం లేని వాళ్ళు బోళ్ళన్నీ అవాంతరాలు ఆటంకాలు కల్పించుకుంటారు. వినటానికి ఇష్టం లేనివాడు విశేషంగా. తర్వాత పరిచయుల వాడిని వెలివేశారు అని యేసు విన్నాడు. యేసు వాడిని కలుసుకున్నాడు. నాకు ఇక్కడ యేసయ్య క్యారెక్టర్ నచ్చింది. వాడు వెలివేయబడ్డాడని విన్నప్పుడు వెళ్ళి కలిశాడు. వాడు బాగా తిరుగుతున్నప్పుడు కలవలా. నేను ఎప్పుడు చెబుతాను, వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్ ప్లీజ్ కాల్ మీ అండ్ ఇన్ఫార్మ్ మీ. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు నాకు చెప్పు అని చెబుతాను నేను ఎప్పుడు. ఎందుకంటే సంతోషంగా ఉన్నవాడితో సంతోషించి తిరగటం పెద్ద గొప్ప కాదు. దుఃఖంలో ఉన్నవాడితో, ఇబ్బందులు ఉన్నవాడితో, బాధలో ఉన్నవాడితో గడపటమే వాడికి కాస్త ఆదరణ ఇస్తుంది. ప్రభు వచ్చి అతనితో మాట్లాడాడు. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాడు. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు అని అడిగాడు. విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు ప్రభు అన్నప్పుడు ఆయన చెబుతున్నాడు, యేసు నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. అర్థమవుతుందా? దేవుని కుమారుని యందు నువ్వు విశ్వాసం ఉంచుచున్నావా? ఈ ప్రశ్న యేసే అతనిని అడగటం ఎంత బాగుందండి. జీసస్ వాంట్స్ టు హియర్ ఫ్రమ్ యూ దట్ హీ ఈజ్ బిలీవింగ్ ద సన్ ఆఫ్ గాడ్. జీసస్ యేసుక్రీస్తు ప్రభువును ఆ వ్యక్తి ఎరిగి ఉన్నాడు. ఎలాగా? ఒక హీలర్గా, ఒక స్వస్థపరిచిన వాడిగా ఎరుగున్నాడు. కాబట్టి నిన్ను స్వస్థపరిచిన వాడను నేనే అని నీవు విశ్వసిస్తున్నావా అని అడగలా. జీసస్ ఈజ్ నాట్ ఆస్కింగ్ హిమ్ అబౌట్ హిజ్ హీలింగ్, అబౌట్ హిజ్ ఫెయిత్. అతని స్వస్థత గురించి అడగల, అతని విశ్వాసాన్ని గురించి అడిగాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ప్రభువా విశ్వసించుటకు ఆయన ఎవరు? ఆయనను నేనేనయ్యా, నీతో మాట్లాడుతున్నాను, నువ్వు చూస్తున్నావు, నువ్వు దేవుని కుమారుని చూస్తున్నావు. వెంటనే అతను మోకాళ్ళు వేసేసాడు. ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నాను, మ్రొక్కుతున్నాడు. మ్రొక్కాడు. సోదరుడా సోదరి, ప్రభు వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిటంటే, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చాను. ఈ ఒక్క మాట చాలండి వాళ్ళ లోకానికి జ్ఞానోదయం అవటానికి. మేము చూస్తున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, జ్ఞానం వస్తోంది, గ్రంథాలు తిరగేస్తున్నాం, మాకు మతం తెలుసు, అన్ని మతాలు మేము చదివాం, చూసాం, కూలంకుషంగా గ్రంథాలు పరిశీలించాం అనేవాళ్ళు చూస్తున్నవారు గుడ్డివారు అగుటకు నేను వచ్చానన్నాడు. వై దే ఆల్ బ్లైండ్? ఎందుకు వాళ్ళు యేసును చూడలేకపోయారు? గ్రంథాలన్నీ తిరగేసిన వారు. బికాస్ దే వర్ బ్లైండ్. బికాస్ దే వర్ బ్లైండ్ ఇన్సైడ్. అంతరంగంలో గుడ్డివారు కనుక బాహ్యాన పుస్తకాలు తిరిగేసిన వాళ్ళకు దేవుడు అర్థం కాలేదు. గుడ్డివాడు చూస్తున్నాడు యేసును, చూస్తున్నవాడు గుడ్డివాడుగా ఉన్నాడు.
ఈ తీర్పు లోకంలో నెరవేరటానికే నేను దిగి వచ్చానని యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. వాడు యేసును విశ్వసించి మొక్కాడు, ఆరాధన చేశాడు. సహోదరుడా, సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత వెళ్ళి అతడు సాక్ష్యం కూడా చెప్పేశాడు పబ్లిక్లో, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే మెస్సీయా అని చెప్పాడు. అలా చెప్పినందుకు యేసుని తర్వాత వాళ్ళు బాధ పెట్టారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. చాలామంది దీన్ని నెగిటివ్గా తీసుకుంటారు. ఇతను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, నన్ను బాగు చేసిన వాడు ఫలానా వాడు అని చెప్పాడు, అందుకనే యేసు ప్రభుని వాళ్ళు బాధ పెట్టారు అని చెప్పి అనుకుంటారు. కానీ అలా కాదు. విశ్వసించాడు, మొక్కాడు, అందుకే వెళ్ళి సాక్ష్యం చెప్పాడు. విశ్వసించి మొక్కినవాడు సాక్ష్యం చెప్పకుండా ఎలా ఉంటాడు? ఉండలేడు. ఈ యొక్క వృత్తాంతం మనం ముగిస్తున్నాం. అందు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. అప్పుడు ఆయన వద్ద ఉన్న పరిచయంలో కొందరు ఈ మాట విని మేము గుడ్డివారమా అని అడిగారు. అందుకు యేసు అంటున్నాడు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేదు, మీరు చూస్తున్నామని చెప్పుకుంటున్నందుకు మీ పాపం నిలిచింది. మేము మిమ్మల్ని చూస్తున్నాము అని మీరు నన్ను నమ్మటం లేదు. ఈ గుడ్డివాడు, చూపు పొందినవాడు నేనే ఆయన అని చెబితే నమ్మేశాడు, వాడికి పాపం లేదు, మీరు నమ్మలేదు, మీరు పాపంలో నిల్చున్నారు అని చెప్పాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. యేసును చూచి నమ్మనివాడు పాపములో చనిపోతున్నాడు, యేసును చూడక నమ్మినవాడు పరిశుద్ధుడిగా తీర్చబడుతున్నాడు. దట్ ఈస్ ద లాజిక్ ఇన్ ద ఫెయిత్. కనుక విశ్వాసంలో గొప్పతనం అదే. మనం యేసును చూడలా, నమ్మాం, సువార్త విన్నాం, నమ్మాం. కారణం దేవుని యొక్క ఏర్పాటు. వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. రేపు 10వ అధ్యాయం ప్రారంభిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక, ఆమేన్.